జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం చేసిన ఎంసీహెచ్ వార్డు, పీడియాట్రిక్ వార్డు 150 అదనపు పడకల్ని మంత్రి సత్యకుమార్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో హెల్తీ, వెల్దీ, హ్యాపీ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వార్డులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తుంటే ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులకి సంఖ్య పెరిగిందని విష ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు, గతంలాగా అవినీతి ఇప్పుడు లేదని, తగ్గిందని, అందుకే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఓపీలు పెరుగుతున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సోమువీరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సిటీ అధ్యక్షులు వైశ్రీను, పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పెరుగుతున్నాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఇవన్నీ కారణంగా అయితే ఈ మంచి పేరు ప్రజల్లో, ఇటువంటి ప్రభుత్వం పట్ల ఒక మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో నెలకొంటున్న తరుణంలో ఇటువంటి విషప్రచారం చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేనేదో ఇది పట్ల ఇవాళ ఈ మొత్తం ఈ హాస్పిటల్లో 20 ఏసీలు మాత్రం ఉండేది. ఇవాళ 50 ఏసీలు ఉన్నాయి ఒక హాస్పిటల్లో. వైద్య సిబ్బందికి, వస్తున్న రోగగ్రస్తులకి సౌకర్యంగా ఉండాలి కదా, సౌకర్యంగా ఉంటాయని కనిపిస్తున్నవేవి. మీరు గతంలో ఈ వీల్ చైర్లు 20 మాత్రం ఉండేది. నేను గత సంవత్సరం వచ్చి పోయినప్పుడు, నేను సంవత్సరానికి 10 నెలల క్రితం వచ్చాను, వచ్చి సమీక్ష నిర్వహించిన తర్వాత నేను అమరావతికి వెళ్ళి ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ పెట్టాను. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని 10 గుర్తించి చిన్న చిన్న వీల్ చైర్లు కానీ, లేదా స్ట్రెచర్లు కానీ, లేదా కొద్ది క్లీన్లీనెస్ పెంచడం కానీ, లేదా బాత్రూమ్లు క్లీన్గా పెట్టడం కానీ, లేదా ఎంఎన్ఓలు సమయానికి రావడం కానీ, డాక్టర్ల అటెండెన్స్ పెంచడంలో కానీ, లేదా పని చేయని పరికరాలు ఉంటున్న చోట ఆ డయాగ్నోస్టిక్ పనిచేసేలాగా చేయడం లేకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఇవాళ అది కాస్త 87 నుంచి 88% పోయింది. మరి సెకండరీ హెల్త్లోనైతే, సెకండరీ హెల్త్ సిఎస్సిలో ఏరియా హాస్పిటల్ అయితే 64 మాత్రం ఉండే, 64%. ఇవాళ అది 86% పెరిగింది. అంటే ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో కానీ, లేదా ఎక్కడన్నా అటెండెన్స్ సమయానికి రాకపోతే వారికి నోటీస్ ఇవ్వడం కానీ, లేదా అర్నల్ లీవ్లు కట్ చేయడం కానీ, లేదా పెనాల్టీలు వేయడం కానీ చేస్తున్న కారణాల ఇవాళ మార్పు వచ్చింది. పైగా ప్రభుత్వం కూడా మోటివేట్ చేస్తోంది. అసలు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం, ఒక యువ నాయకుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, కష్టం తెలిసిన వ్యక్తిగా తక్షణమే స్పందిస్తూ ఇక్కడ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్న, ఫ్యాకల్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సరిచేయడం వల్ల మేము మరింత స్ఫూర్తితో సిఎస్ఆర్ ఫండ్స్ 80 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే మాకు చెప్తా ఉన్నారు, మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో మేము అధికారంలోకి వచ్చేసరికి 6 స్ట్రెచెస్ ఉన్నాయంట. ఎంత దారుణం అండి. గర్భిణీ స్త్రీని ఎలా తీసుకొచ్చేవారు. ఇప్పుడు మళ్ళా దాతల ఒక సహకారంతో, ప్రభుత్వం ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి ఇప్పుడు 22 స్ట్రెచెస్ కింద పెంచడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు, మా తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్, మా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏదైతే ఎంసీహెచ్ బిల్డింగ్లో 11 కోట్లతో ఎన్ఐసియు, ఎస్ఎన్సియు, స్టెప్ డౌన్, అలాగే ఇతర ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ అన్నీ ఓపెన్ చేసుకున్నాం. 150 బెడ్డెడ్ ఏదైతే 2 ఫ్లోర్స్లోని 150 బెడ్డెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.